జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల చేతిలో మృతి చెందిన వారికి సంతాపం తెలుపుతూ వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పట్టణం జనసేన నియోజకవర్గ సమన్వయకర్త బస్వి రమేష్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుంచి 4 రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. కూడలిలో మానవాహారంగా ఏర్పడి టెర్రరిస్టుల చేతుల్లో మరణించిన వారికి సంతాపం తెలిపి నివాళులర్పించారు. అనంతరం జనసేన సమన్వయకర్త బస్వి రమేష్ మాట్లాడుతూ మతోన్మాదులు ఉగ్ర అహంకారంతో 20 మంది ప్రాణాలు తీశారని, వారిని కఠినంగా శిక్షించి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. జరుగుతున్నది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గత 3 రోజుల క్రితమే ఒకరోజు కవత్తుల ర్యాలీ, రెండో రోజు కూర్చున్న దగ్గరే వాళ్లకు ఇది చేయడం, ఈరోజు మానవహారం అని చెప్పి ఈరోజు కూడా మేము పార్టీ తరఫున అన్నిటికీ మించి భారతదేశం తరఫున మేము వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఈ ఉగ్రవాదులను ఎటువంటి పరిస్థితులైనా సరే కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటాం. ఇది చాలా దారుణం. ప్రజలను గవర్నమెంట్ ఎదుర్కొనే దమ్ము లేనప్పుడు పక్క దేశం మీదకి దొంగగా వచ్చి టూరిస్టులను చంపడం చాలా దారుణము. ఇలాంటి వ్యక్తులను రోడ్డు మీద కఠినంగా హింసించి ఉరి తీయాలని చెప్పేసి మా ఉద్దేశం. ఈరోజు మా అధ్యక్షుల వారు రాష్ట్రం పట్ల ఎంత ఇదిగా పనిచేస్తున్నాడో అదేవిధంగా దేశం అంటే ముందు రాష్ట్రము, అన్నిటికన్నా ముందు దేశం ముఖ్యం. దేశం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే మన ఊళ్ళో సస్యశ్యామలా ఉంటాయని లక్ష్యంతో పనిచేసే ఏకైక వ్యక్తి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక వ్యక్తి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది చేయడం గత 3 రోజుల క్రితము ఎవరో టూరిస్ట్ ప్లేస్లో పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న ముస్లింలు కూడా వెళ్ళి మంచి స్వచ్ఛమైన ప్లేసు. అందులో ఇది వింటర్ సీజన్, మనం సమ్మర్ సీజన్ ఉన్నది. ఈరోజు అక్కడ ప్లేస్ చాలా సున్నితంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. వెళ్తే వాళ్ళను తిరిగి ఇంటికి కూడా రానికోకుండా 28 మందిని హత్య చేయడం, ఇలాంటి దుష్టులను నరికి ఇది చేయాలని చెప్పేసి మేము తీవ్రంగా కోరుకుంటాం. బద్వేలు నియోజకవర్గం నుంచి మాదొకటి ప్రధానమంత్రికి తెలియజేస్తున్నాం. ఈరోజు ఇలాంటి వ్యక్తులను చంపి రోడ్డు మీద చేస్తే ఇంకొకసారి భారతదేశంలోకి అడుగు పెట్టాలని కూడా ఇట్లాంటి దుర్మార్గులు భయపడతారని చెప్పి తెలియజేసుకుంటాం. జై హింద్, జై భారత్, జై జనసేన.